आंध्र प्रदेश के वजीर तालीम नारा लोकेश ने असेंबली में अहम ऐलान किया। उनका कहना था कि रियासती हुकूमत ने तमाम रुकावटों को दूर करते हुए DSC के जरिए टीचर्स की तकर्रुरियों की है। लोकेश ने इल्ज़ाम आयद किया कि YSR कांग्रेस पार्टी ने DSC को रोकने के लिए 100 से ज़ायद मुकदमात दर्ज कराए थे, लेकिन हुकूमत ने इन सब पर काबू पाते हुए असातिज़ा की तकर्रुरी को यकीनी बनाया। लोकेश ने बताया कि कल होने वाले मेगा इवेंट में मुंतखब टीचरों को तकर्रुरी नामे दिए जाएंगे। इस मौके पर उन्होंने तमाम अराकीन असेंबली से तकरीब में शिरकत की अपील की और कहा कि अराकीन की सहूलत के लिए खुसूसी बसों का इंतजाम किया गया है। उन्होंने मजीद कहा कि अपोजिशन अराकीन असेंबली के बशमुल बल्ली वंदला के MLA को भी बाज़ाब्ता दावतनामा भेजा गया है। ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా DSC ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా GAD ద్వారా పులివెందుల MLA గారు కూడా GAD ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జై ఈ DSC విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో అప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి. అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం आपको रखे बाखबर। देखिए मुंसिफ TV, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। स्क्रीन पर दिया गया बटन जरूर दबाइए।